మీరు 30s లో ఉండి హైదరాబాద్ ఆర్ బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ లో వర్క్ చేస్తున్నారా అండ్ హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ యాక్చువల్లీ వర్తా అని ఆలోచిస్తున్నారా? హానెస్ట్లీ ఈ ఇయర్ లో మీరు తీసుకునే స్మార్టెస్ట్ ఫైనాన్షియల్ డిసిషన్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పర్చేస్ చేయడమే. ఎస్పెషల్లీ నెక్స్ట్ 2 to 3 years లో ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ప్లాన్ డీసెంట్ ఆప్షన్ అవ్వచ్చు. సో హలో ఫోక్స్, దిస్ ఈస్ సాయి పృథ్వీ అండ్ మీరు చూస్తున్నారు డిట్టో ఇన్సూరెన్స్ తెలుగు ఛానల్. హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్పర్ట్ అడ్వైస్ ఫ్రీగా కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా పీపుల్ ఆల్రెడీ మాతో కన్సల్ట్ అయ్యారు. ఎటువంటి స్పామ్ ఉండదు. అప్లికేషన్ నుంచి క్లెయిమ్ వరకు ఫ్రీ సపోర్ట్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఇఫ్ యూ ఆర్ అరౌండ్ 30 year old, హైదరాబాద్ ఆర్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్ లో వర్క్ చేస్తున్నారా, 10 to 20 lakhs ఇన్కమ్ రేంజ్ లో ఎర్న్ చేస్తున్నారా, సింగిల్ అయినా, కొత్తగా మ్యారీడ్ అయినా ఆర్ ఫ్యామిలీని త్వరలో ప్లాన్ చేస్తున్నారా, అయితే ఈ వీడియో మీకోసమే. ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ డిస్కస్ చేయడానికంటే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మోస్ట్ పీపుల్ మిస్ చేసే ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎట్ 30 మీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే టైం. ఇప్పుడు పాలసీ తీసుకుంటే ప్రీమియమ్స్ తక్కువ ఉంటుంది. 40 or 45 తర్వాత తీసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ పే చేయాలి. ప్లస్ వెయిటింగ్ పీరియడ్స్ కూడా అప్పటికి కంప్లీట్ అయిపోతాయి. సెకండ్ థింగ్, మెట్రో సిటీలో ఉంటే 10 lakhs కంటే తక్కువ కవరేజ్ కన్సిడర్ చేయకండి. 5 lakhs ప్లాన్ ఇప్పుడు సరిపోతుంది అనిపించవచ్చు, కానీ మెడికల్ ఇన్ఫ్లేషన్ వల్ల 3 to 5 years తర్వాత అస్సలు సరిపోదు. థర్డ్ పాయింట్, నెక్స్ట్ 2 to 3 years లో మీరు మ్యారేజ్ ఆర్ కిడ్స్ ని ప్లాన్ చేయాలి అనుకుంటే మెటర్నిటీ కవరేజ్ గురించి ఇప్పుడే ఆలోచించాలి. మోస్ట్ ప్లాన్స్ లో మెటర్నిటీ వెయిటింగ్ పీరియడ్ 2 to 4 years ఉంటుంది. సో తర్వాత చూద్దాంలే అనుకునే కంటే అడ్వాన్స్ గా ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. నౌ లెట్స్ బ్రేక్ డౌన్ హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ అండ్ ఎందుకు ఇది మెట్రో సిటీస్ లో ఉండే 30 year old పీపుల్ కి సెట్ అవుతుంది అనేది. ఫస్ట్ కంపెనీ మెట్రిక్స్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఎర్గో కి సాలిడ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ ఉంది అండ్ ఇండస్ట్రీలో కన్సిస్టెంట్ పర్ఫార్మర్. నౌ ఆప్టిమా సెక్యూర్ మెట్రో సిటీస్ లో వర్క్ చేసే యంగ్ ప్రొఫెషనల్స్ కి 2x కవర్ ఫ్రమ్ డే 1 సెక్యూర్ బెనిఫిట్. ఇది నిజంగా చాలా బెనిఫిట్. చాలా ప్లాన్స్ లో కవరేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇయర్స్ వెయిట్ చేయాలి. క్యుములేటివ్ బోనస్ ద్వారా స్లోగా పెరుగుతుంది. కానీ ఆప్టిమా సెక్యూర్ లో మీరు 10 lakhs పాలసీ కొంటే డే 1 నుండే యాక్చువల్ గా 20 lakhs కవరేజ్ ఉంటుంది. అంటే 2x ప్రొటెక్షన్ డైరెక్ట్ గా స్టార్ట్ అవుతుంది. మెట్రో సిటీస్ లో లివింగ్ కాస్ట్ అండ్ హాస్పిటల్ బిల్స్ ఎక్కువ కాబట్టి ఇది మ్యాసివ్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే రూమ్ రెంట్ క్యాపింగ్ లేదు, డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ లేదు, కో పేమెంట్ కూడా లేదు. అంటే అన్నెసరీ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఆల్మోస్ట్ ఉండవు. మీ పాలసీ క్లియర్ గా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది వితౌట్ హిడెన్ రెస్ట్రిక్షన్స్. రీస్టోర్ బెనిఫిట్, మీ సమ్ ఇన్షూర్డ్ ఎగ్జాస్ట్ అయితే పాలసీ ఇయర్ లో ఒక్కసారి 100% రిఫిల్ అవుతుంది. సేమ్ ఇల్నెస్ అయినా, డిఫరెంట్ ఇల్నెస్ అయినా. డిటోస్ ఎక్స్పర్ట్ టిప్, ఇంకా బెటర్ మూవ్ ఏంటి అంటే ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ ని అన్లిమిటెడ్ రీస్టోర్ యాడ్ ఆన్ యాడ్ చేసి అన్లిమిటెడ్ రీస్టోరేషన్ గా అప్గ్రేడ్ చేసుకోవడం. ఇది సూపర్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్ అండ్ హానెస్ట్ గా చెప్పాలంటే అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. ఎవ్రీ ఇయర్ మీరు క్లెయిమ్ చేయకపోతే ప్లస్ బెనిఫిట్ వల్ల మీ కవరేజ్ 50% పర్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. మాక్సిమం బేస్ సమ్ ఇన్షూర్డ్ కి 100% వరకు. అంటే మీరు 20 lakhs పాలసీ కొని 2 years క్లెయిమ్ చేయకపోతే మీ కవరేజ్ 40 lakhs అవుతుంది. ఇప్పుడు ఇది 2x సెక్యూర్ బెనిఫిట్ తో కంబైన్ చేస్తే జస్ట్ 2 క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ లో మీ టోటల్ కవరేజ్ పొటెన్షియల్ 60 lakhs వరకు రీచ్ అవ్వచ్చు. హానెస్ట్ గా చెప్పాలంటే ఇది చాలా పెద్ద గ్రోత్. మూవింగ్ ఆన్, హాస్పిటల్ బిల్ లో సపరేట్ గా చార్జ్ చేసే నాన్ పేయబుల్ ఐటమ్స్, గ్లౌస్, పీపీఈ కిట్స్, సిరెంజెస్, ఐవీ సెట్స్ లాంటి అన్ని ప్రొటెక్ట్ బెనిఫిట్ వల్ల బేస్ ప్లాన్ లోనే కవర్ అవుతాయి. యూజువల్ గా ఇవన్నీ కలిసి మీ టోటల్ హాస్పిటల్ బిల్ లో 10 to 15% వరకు సేవ్ చేస్తాయి. ఇంకా ప్లాన్ లో స్ట్రాంగ్ 60 days ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ 180 days పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ ఉంది. అంటే డిశ్చార్జ్ అయ్యాక 6 months వరకు ఫాలో అప్ కన్సల్టేషన్స్, మెడిసిన్స్, డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్ని కవర్ అవుతాయి. మెట్రో సిటీస్ లో బిజీగా కెరీర్స్ మేనేజ్ చేస్తూ హెల్త్ ని హ్యాండిల్ చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఈ ఎక్స్టెండెడ్ విండో చాలా ప్రాక్టికల్ అండ్ యూస్ఫుల్ కూడా. నౌ యాడ్ ఆన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అన్లిమిటెడ్ రిస్టోర్, ఇది మస్ట్ హ్యావ్ యాడ్ ఆన్. ఆల్రెడీ మెన్షన్ చేశాను, బట్ సీరియస్లీ ఇదైతే అస్సలు స్కిప్ చేయకూడదు. నెక్స్ట్ పేరెంట్ హుడ్ యాడ్ ఆన్. మీరు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నారంటే ఇది డీసెంట్ ఆప్షన్. మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తుంది. మాక్సిమం 2 deliveries ఆర్ టర్మినేషన్స్ వరకు. చైల్డ్ బర్త్ తర్వాత 180 days వరకు ప్రీ అండ్ పోస్ట్ నాటల్ కవర్ కూడా ఉంటుంది. ఎంబ్రియో ఫ్రీజింగ్ కూడా కవర్ చేస్తుంది. ఈవెన్ అప్ టు 2 IVF సైకిల్స్ వరకు కూడా సపోర్ట్ ఉంటుంది. కవరేజ్ ఆప్షన్స్ 50,000 నుంచి 2 lakhs వరకు ఉంటాయి. ప్రీమియమ్స్ రఫ్లీ 14,000 ప్లస్ GST నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ ప్లానింగ్ సీరియస్ గా ఆలోచిస్తున్నారంటే ఈ యాడ్ ఆన్ డెఫినెట్లీ కన్సిడర్ చేయవచ్చు. మీరు న్యూలీ మ్యారీడ్ అయినా లేక నెక్స్ట్ 2 to 4 years లో కిడ్స్ ప్లాన్ చేస్తున్నారంటే మీ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ లో మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ చేయాలి అనుకుంటే పేరెంట్ హుడ్ యాడ్ ఆన్ ఇప్పుడే యాడ్ చేయండి. ఎందుకంటే మెటర్నిటీకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఎర్లీగా ప్లాన్ చేయడం బెటర్. లేక మీ దగ్గర ఆల్రెడీ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే చాలా కార్పొరేట్ ప్లాన్స్ లో మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ డిఫాల్ట్ గా కవర్ చేస్తాయి. సో అది కూడా వన్స్ చెక్ చేసుకోండి. మీరు ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్ లేక డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉంటే ABCD క్రోనిక్ కేర్ యాడ్ ఆన్ చాలా యూస్ఫుల్. స్టాండర్డ్ గా ఉంటే ఈ కండిషన్స్ కి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ ఈ యాడ్ ఆన్ తో
జస్ట్ 30 days కి వెయిటింగ్ పీరియడ్ తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ లైఫ్ స్టైల్ కండిషన్స్ ఉన్న 30-year-old కి ఇది లిటరల్లీ నో బ్రెయినర్ ఆప్షన్. నెక్స్ట్ లిమిట్లెస్ యాడ్ ఆన్. ఇది మెడికల్ ఎక్స్పెన్సెస్ ని ఆల్మోస్ట్ అప్పర్ లిమిట్ లేకుండా కవర్ చేస్తుంది. మీ బేస్ సమ్ ఇన్షూర్ 10 lakhs to 15 మధ్య ఉంటే పాలసీ లైఫ్ టైమ్ లో 1 infinite క్లెయిమ్ ఉంటుంది. మీ బేస్ 50 lakhs కన్నా ఎక్కువ ఉంటే 2 infinity క్లెయిమ్స్ దొరుకుతాయి. సో ఫ్యూచర్ లో క్యాన్సర్ లాంటి మేజర్ ఇల్నెస్ లేక ప్రొలాంగ్డ్ ఐసీయూ కేర్ అవసరమైన సిచ్యువేషన్ వస్తే మీ కవరేజ్ లిమిట్ అయిపోతుందని టెన్షన్ అయితే ఉండదు మీకు. మీ ప్రొఫైల్ కి ఏ యాడ్ ఆన్ రియల్లీ నెసెసరీ, ఏవి జస్ట్ నైస్ టు హ్యావ్ అని క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అవుతున్నారా? సింపుల్, డిట్టో అడ్వైజర్స్ తో ఫ్రీ కాల్ బుక్ చేయండి. మీ హెల్త్ ప్రొఫైల్, సిటీ, ఫ్యామిలీ ప్లాన్స్ బేస్ చేసి పాలసీ కస్టమైజ్ చేయడంలో మేము హెల్ప్ చేస్తాము. అన్నెసరీ రైడర్స్ పుష్ చేయము. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో ప్లాన్ లోకి వస్తే 25-year-old ఢిల్లీలో ఉంటే బేస్ ప్లాన్ యాన్యువల్ కాస్ట్ ఎంత ఉంటుందో చూద్దాం. నా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే 30 years ఏజ్ లో ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ స్టిల్ మనం మాట్లాడుకుంటున్నది రఫ్లీ 15,000 to 18,000 per year ఫర్ 20 lakhs కవరేజ్. మంత్లీ బ్రేక్ డౌన్ చేస్తే అరౌండ్ 1250 నుంచి 1500 per month. మీరు 10 lakhs to 20 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఎన్ చేస్తున్నారంటే ఇది మీ ఇయర్లీ ఇన్కమ్ లో జస్ట్ 1.5% కన్నా చాలా తక్కువ. అండ్ దట్ టు ఫర్ కాంప్రహెన్సివ్ హెల్త్ కవరేజ్. అండ్ రిమెంబర్ 2x సెక్యూర్ బెనిఫిట్ వల్ల మీరు 20 lakhs పాలసీ కొంటే యాక్చువల్ గా 40 lakhs కవరేజ్ డే 1 నుండి స్టార్ట్ అవుతుంది. దట్స్ హానెస్ట్లీ ఇంక్రెడిబుల్ వాల్యూ మీరు పే చేసే ప్రీమియమ్స్ కి. సో డిటో స్టిప్, మీరు పాలసీ కొనాలనుకుంటే లాంగ్ టర్మ్ ప్లాన్ కొనడానికి ట్రై చేయండి. 2 years పాలసీ అప్ ఫ్రంట్ గా పే చేస్తే 7.5% డిస్కౌంట్ ఉంటుంది. 3 years పాలసీ తీసుకుంటే 10% డిస్కౌంట్ దొరుకుతుంది. ఇది మీ ప్రీమియం రేట్ ని లాక్ చేస్తుంది అండ్ లాంగ్ రన్ లో మీకు మనీ సేవ్ చేస్తుంది. నౌ క్విక్లీ రెండు పాపులర్ ప్లాన్స్ తో కంపేర్ చేద్దాం. కేర్ సుప్రీం 25-year-old కి 25 lakh కవరేజ్ కోసం రఫ్లీ 70,246 రేంజ్ లో ఉంటుంది, కానీ ఇక్కడ 2x కవర్ డే 1 నుంచి ఉండదు. మెటర్నిటీ కవరేజ్ ఆప్షన్ కూడా లేదు. ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 max సేమ్ 25 lakhs కవరేజ్ కి అరౌండ్ 11,214 ఉంటుంది. సో చీపర్ ఆప్షన్, కానీ మళ్ళీ సేమ్ ఇష్యూ. డే 1 2x కవర్ లేదు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూస్తే ఆదిత్య బిర్లా అప్రాక్సిమేట్లీ 96% ఉంది, కానీ హెచ్డిఎఫ్సి 97% ఉంది. డిఫరెంట్ చిన్నగా అనిపించవచ్చు, కానీ క్లెయిమ్స్ ఎక్స్పీరియన్స్ లో ఆ 1% కూడా మ్యాటర్ అవ్వచ్చు. సో ఎస్, ఆప్టిమా సెక్యూర్ కొంచెం ఎక్స్పెన్సివ్ కంపేర్ టు సమ్ అదర్ కాంపిటీటర్స్, కానీ మీరు పే చేస్తున్నది ఏంటి అంటే బెటర్ క్లైమ్ ఎక్స్పీరియన్స్, డే 1 నుంచి 2x కవరేజ్, మెటర్నిటీ ఆప్షన్ అండ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద లోయెస్ట్ కంప్లైంట్ రేషియో. సో బాటమ్ లైన్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ మీకు వర్క్ అవ్వచ్చు ఇఫ్ డే 1 నుంచి 2x కవరేజ్ కావాలి, క్యుములేటివ్ బోనస్ కోసం ఇయర్స్ వెయిట్ చేయకుండా నెక్స్ట్ 2 to 4 years లో ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అండ్ పేరెంట్హుడ్ యాడ్ ఆన్ ద్వారా మెటర్నిటీ కవరేజ్ కావాలి, క్లెయిమ్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఇంపార్టెంట్ అండ్ 97% లాంటి స్ట్రాంగ్ సిఎస్ఆర్ కావాలి. మీరు మెట్రో సిటీలో ఉంటూ కాంప్రహెన్సివ్ కవరేజ్ కావాలి, నో రూమ్ రెంట్ క్యాప్, నో డిసీజెస్ సబ్ లిమిట్స్ అండ్ ఎయిర్ అంబులెన్స్ ఇంక్లూడెడ్. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆప్టిమా సెక్యూర్ బడ్జెట్ ప్లాన్స్ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్. మీరు కొన్ని ఫీచర్స్ సాక్రిఫై చేయడానికి రెడీగా ఉంటే లోవర్ ప్రీమియమ్స్ కోసం చాలా ఆల్టర్నేటివ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మెటర్నిటీ మీకు ప్రియారిటీ కాకపోతే, పేరెంట్హుడ్ యాడ్ ఆన్ కూడా అవసరం లేదు అని అంటే మీరు అది రిమూవ్ చేస్తే ఓవరాల్ గా కాస్ట్ కూడా తగ్గుతుంది. మీరు మల్టిపుల్ ప్లాన్స్ కంపేర్ చేస్తున్నారా? ఆప్టిమా సెక్యూర్, కేర్ సుప్రీం, ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 max, స్టార్ కాంప్రహెన్సివ్ లేక నివబుపా రియాష్యూర్ తో కంపేర్ చేయాలనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ అక్కడే డిట్టో హెల్ప్ చేస్తుంది. మీరు అవర్స్ స్పెండ్ చేసి పాలసీ డాక్యుమెంట్ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా డిట్టో అడ్వైజర్స్ తో ఒక ఫ్రీ కాల్ బుక్ చేయండి. మీ హెల్త్ ప్రొఫైల్ ని, బడ్జెట్ ని, సిటీ, ఫ్యామిలీ ప్లాన్స్ బేస్ చేసి ఆప్టిమా సెక్యూర్ ని ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ తో కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏ స్పెసిఫిక్ పాలసీ కూడా పుష్ చేయము. కంప్లీట్లీ అన్బయాస్డ్ అడ్వైస్ ఇస్తాము అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఫోక్స్, ఇది బ్లాంకెట్ రికమెండేషన్ కాదు. అందరూ హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ కొనాలని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు హెల్త్ నీడ్స్, బడ్జెట్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. హైదరాబాద్ లో ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్న 30-year-old కి వర్క్ అయ్యే ప్లాన్ బెంగళూరులో ఉన్న 25-year-old సింగిల్ ప్రొఫెషనల్ కి నెసెసరీ కాకపోవచ్చు. ఈ వీడియో పర్పస్ ఏంటి అంటే మీకు హానెస్ట్ గా, డీటెయిల్డ్ గా ఫీచర్స్ అన్ని అండ్ ప్రైజింగ్ బ్రేక్ డౌన్ ఇవ్వడం. సో మీరు ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవచ్చు. ఫైనల్ గా పాలసీ కొనే ముందు పాలసీ డాక్యుమెంట్స్ చదవండి, మల్టిపుల్ ప్లాన్స్ కంపేర్ చేయండి అండ్ పాసిబుల్ అయితే లైసెన్స్డ్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసి డిసిషన్ తీసుకోండి. అండ్ మరిన్ని పాలసీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు పాలసీ కొనాలనుకుంటే డిట్టోతో ఒక ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.